తీసుకున్నానండి. న్యూ రిచ్ కేక్కి డిజైన్ తక్కువగా ఉంటే 180 గ్రామ్స్. ఇప్పుడు నేను కేక్ని ఏ విధంగా డిజైన్ చేస్తాననేది ఇప్పుడైతే ఇక్కడ నేనైతే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సీ హోమ్ బేకర్. సో ఈరోజైతే నేను మీకు విప్పింగ్ క్రీము మనము ఏ విధంగా బీట్ చేసుకోవాలన్నది ఈరోజైతే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను స్టార్ విప్ కంపెనీ తీసుకున్నానండి, న్యూ రిచ్ స్టార్ విప్. అంతకుముందు నేను ట్రోపోలైట్ యూజ్ చేశాను, అది కూడా నేను గుంటూరు నుంచి తెప్పించాను. సో ఇక్కడైతే నాకు చీరాల్లోనే ఇది దొరుకుతుందండి. సో అందుకని నాకు దగ్గరగా ఉంది కాబట్టి నేను ఈ బ్రాండ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 kg కేక్ కోసం నేను 200 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. నేను విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి నేనైతే స్టీల్ బౌల్ తీసుకున్నానండి, అది కూడా లోతుగా ఉన్న బౌల్ తీసుకున్నాను. మీరు ఏదైతే ఐడెంటిఫై చేయండి. కరెక్ట్గా నేనైతే 200 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిందండి. రూమ్ టెంపరేచర్ కాదు, లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఆల్మోస్ట్ ఇది కూల్గానే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను క్రీమ్ని స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు గమనిస్తే నేనైతే 1 minute 46 secondsకి అయితే బీటర్ని ఆన్ చేశానండి. అలాగే 50 secondsకి నేనైతే సెకండ్ స్పీడ్కి వెళ్ళాను. అప్పటి వరకు నేను 1 స్పీడ్లోనే కంటిన్యూ చేశానండి. మీకు అర్థం అవ్వాలని నేను బీటర్ సౌండ్ అయితే తీసేలేదండి. నేను 1 minute 46 secondsకి అయితే బీటర్ని ఆన్ చేసుకున్నాను కదా. అలాగే సెకండ్ స్పీడ్కి నేను వెళ్ళింది అయితే 2 minutes 36 secondsకి అయితే నేను సెకండ్ స్పీడ్కి వెళ్ళాను. అంటే నేను 50 seconds అయితే ఫస్ట్ స్పీడ్లో కంటిన్యూ చేశాను. నేను ఇక్కడ యూజ్ చేసిన బీటర్ అయితే సెల్లో సుప్రీం 400 watts అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బీటర్తో నాకు 2 minutesలోనే విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా అయితే బీట్ అయింది. చాలామంది బ్యాడ్ కమెంట్స్ పెడతారు, 2 minutesలో మీకు బీట్ అయిందంటే అది త్వరగా మెల్ట్ అయిపోతుందని అంటారు. లేదండి, నేనైతే మీరు చూసారు కదా 50 seconds ఫస్ట్ స్పీడ్లోనే కంటిన్యూ చేశాను. తర్వాత సెకండ్ స్పీడ్లో నేను కంటిన్యూ చేశాను, కానీ నా బీటర్కి అయితే 6 ఆప్షన్స్ అయితే ఉందండి. కానీ నేను ఫస్ట్ సెకండ్ స్పీడ్లోనే నేను విప్పింగ్ క్రీమ్ని బీట్ చేస్తాను, ఎందుకంటే నా బీటర్ 400 watts అనమాట. చాలా చక్కగా బీట్ అవుతుంది. 2 minutesలోనే నాకు పర్ఫెక్ట్గా బీట్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకే చూపిస్తాను కదా. ఈరోజు నేను ఎక్కడా కూడా స్పీడ్ పెట్టలేదండి. నేను యాజ్ యూజువల్ నేను ఎలా అయితే బీట్ చేశానో అలానే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనం అయితే ఐసింగ్ షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఐసింగ్ షుగర్ అయితే 4 tablespoons అయితే తీసుకున్నానండి. అది నేను ఈ స్పూన్లో వేసి ఇక్కడైతే వేయడం జరిగింది. చూసారు కదా, నేను ఐసింగ్ షుగర్ వేసాను. ఇప్పుడు మరలా బీట్ చేసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే 3 minutes 9 secondsకి అయితే నేను ఆపాను. ఐసింగ్ షుగర్ వేసుకున్న తర్వాత 3 minutes 28 secondsకి అయితే నేను స్టార్ట్ చేసి 4 minutes 20 secondsకి అయితే నేను ఆపాను. టోటల్గా నాకు విప్పింగ్ క్రీమ్ టైం ఎంత పట్టిందంటే 2 minutes 10 seconds అయితే నాకు క్లోజ్ అయిపోయిందండి. మీరు గమనిస్తే నేను ఐసింగ్ షుగర్ వేసుకున్న తర్వాత నేను ఫస్ట్ స్పీడ్కి వచ్చేసాను కదా. నేను ఆన్ చేసింది ఫస్ట్ స్పీడ్ అండి, అది సెకండ్ స్పీడ్ కాదు. దయచేసి ఇదైతే గమనించండి. అలాగే నేను ఫస్ట్ స్పీడ్లో కొంచెం బీట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ స్పీడ్కి అయితే వచ్చాను, అది కూడా మీరు ఐడెంటిఫై చేయండి. సో నాకు టోటల్గా అయితే 2 minutes 10 secondsకి అయితే విప్పింగ్ క్రీమ్ కంప్లీట్గా బీట్ అయిందనమాట. మీరైతే ఇది గమనించండి. ఈ విధంగా ఫస్ట్ సెకండ్ స్పీడ్లో మనం బీట్ చేసుకున్న క్రీమ్ అనేది త్వరగా మెల్ట్ అవ్వదండి, ఎక్కువసేపు స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇలా రావాలన్నమాట, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఎప్పుడైతే మనకు వస్తుందో ఇది పర్ఫెక్ట్గా మనకి క్రీమ్ బీట్ అయినట్లు లెక్క. సరే, మనం బీట్ చేస్తున్న అది కిందకి దిగడం లేదు. నాకు తెలిసి 1/2 kg కేక్కి డిజైన్ తక్కువగా ఉంటే 180 grams సరిపోతుందండి.
200 గ్రామ్స్ కూడా అవసరం లేదు. సరే 200 గ్రామ్స్తో ఇప్పుడు నేను కేక్ని ఏ విధంగా డిజైన్ చేస్తానన్నది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ కేక్కి 300 గ్రామ్స్ వరకు అయితే స్పాంజ్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ స్పాంజ్ని కూడా నేను 3 లేయర్స్కి అయితే కట్ చేసుకున్నాను. ఇది స్ట్రాబెర్రీ కేక్ కాబట్టి నేను ఇక్కడ లక్స్ ఎసెన్స్ యూస్ చేశాను, స్ట్రాబెర్రీ ఎమల్షను. ఈ ఎమల్షన్ నేను షుగర్ సిరప్లో అయితే యాడ్ చేశాను. ఇది నేను విప్పింగ్ క్రీమ్లో ఒకసారి, తర్వాత బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ని నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా, అందులో చాలా టైమ్స్ నేను యూస్ చేశాను. నేను గమనించింది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎమల్షన్ నేను యూస్ చేసినప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది బాగా ఫామ్ అయిపోయింది. నాకు కేక్ ఫినిషింగ్ రావడానికైతే చాలా టైం పట్టిందండి. లిటరలీ నేనైతే ఏడ్ చేశాను. ఇంకొకసారి దాన్ని యూజ్ చేయకూడదని అయితే అనుకున్నాను. నేనైతే దీన్ని ఇలాగా ఫిల్లింగ్కి యూజ్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటిది యూజ్ చేస్తారనే ఉద్దేశంతో అయితే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ముందుగానే ఒక మాట చెప్పాలి. నేను 3 లేయర్స్గా అయితే స్పాంజ్ని కట్ చేసుకున్నాను కదా, ఒకేసారి అయితే నేను షుగర్ సిరప్తో అయితే సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఫస్ట్ 2 లేయర్స్కి అయితే నేను ఇక్కడ షుగర్ సిరప్ యాడ్ చేసి, అలాగే స్ట్రాబెర్రీ కూడా క్రష్ని యూజ్ చేసి ఇక్కడ నేను ఫిల్లింగ్ ఇచ్చేసాను కదా. 3rd లేయర్ నేను పైన పెడుతూ ఉన్నప్పుడు మీరు గమనించాలి. మీకు చూపిస్తాను, ఒకసారి ఉండండి. అదిగోండి, చూసారా? ఆ 3rd లేయర్ ఏమైందంటే, నేను ఆల్రెడీ దాన్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నాను. తిప్పి చూసేసరికి కిందకైతే షుగర్ సిరప్ దిగలేదనమాట. నేను తిప్పి నా దగ్గర ఇంకా కొంచెం మిగిలితే షుగర్ సిరప్, దాన్ని అయితే నేను అక్కడ మరలా సోక్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నేను కొంచెం క్రీమ్ని హాట్గా ప్రిపేర్ చేశాను కదా, అది ఏమీ కాదండి, మన స్పాచులాతో బాగా కలిపినప్పుడు అది సాఫ్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఈ విధంగా బీట్ చేసుకుంటే క్రీమ్ అనేది ఎంతసేపు అయినా సరే స్టేబుల్గా ఉంటుందన్నమాట. అలాగే ఎయిర్ బబుల్స్ కూడా ఏమీ రాదండి, చక్కగా బీట్ అవుతుంది. నేను యూజ్ చేసిన ఈ బీటర్ని తప్పకుండా ఎంత మటుకి ఎవరు కనుక కొనుక్కోకపోతే ఈ బీటర్ని కొనుక్కోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మీరే నాకు బెస్ట్ రివ్యూ అయితే ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే బీటర్తో నేను బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ని కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను 300 వాట్స్లో కనుక తీసుకుని ఉంటే నేను చేసే బీటింగ్కి, అలాగే బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను కదా, తప్పకుండా ఆ బీటర్ అనేది ఫెయిల్ అయిపోయేదండి మోటరు. కానీ ఈ బీటర్ కాబట్టి నా దగ్గర ఉంది, చక్కగా యూజ్ అవుతుంది. మీకు అది యూజ్ అవుతుందని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ కేక్ చేయడానికి నేను 200 గ్రామ్స్ అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను కదా, మీరే చూసారు కదా నేను ఏ విధంగా విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేశానో. అలాగే నాకు చాలా క్రీమ్ అయితే మిగిలిందండి. ఈ కేక్ నేను చేస్తుండగా నాకు తెలిసింది ఏంటంటే 180 గ్రామ్స్తోనే నేను నెక్స్ట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. దాని యొక్క పిక్స్ ఇక్కడ నేను షేర్ చేస్తాను. తప్పకుండా మనకి 180 గ్రామ్స్లోనే హాఫ్ కేజీ కేక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే నేను ఇంకొక కేక్ కూడా చేశాను, 350 గ్రామ్స్తో నేను కేజీ కేక్ని కూడా నేను ఫినిష్ చేశాను. అది కమింగ్ అప్ వీడియోలో అయితే నేను తప్పకుండా మీకు అది షేర్ చేస్తాను. సో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.